అసలు కాలం ఎంత ఫాస్ట్‌గా గడుస్తుంది అనడానికి ఈ వీడియో ఒక్కటే ఎగ్జాంపుల్. ఏముంది ఈ వీడియోలో అసలు టైంకి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారేమో. ఆ లాజిక్ ఏంటో చెప్పేలోగా మీకైతే ఒక విషయం చెప్పాలి. ఒక్కటంటే ఒకే నిమిషంలో మేమైతే బస్ మిస్ అయిపోయాము. సో అందుకే ఊబర్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాం కదా, ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నామా అని చాలా మందికి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా. కరెక్ట్‌గా 2 అంటే 2 రోజుల్లో మా అత్తయ్య సంవత్సరికం ఉంది. అసలు ఈ సంవత్సరం ఎంత బేగా గడిచిపోయిందో అనిపిస్తుంది. అసలు వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ మాకు దూరమై 1 ఇయర్ అయిపోయిందా అనే ఆశ్చర్యంగా ఉంది. దానికోసమే ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవటానికి మా హస్బెండ్ అయితే ఇండియా వెళ్తున్నారు. ఇంకా పిల్లల బాధ్యత అయితే కంప్లీట్ గా నా మీదే ఉంటుంది. తను మళ్ళీ రిటర్న్ బెర్లిన్ వచ్చే వరకు కూడా నేనైతే ఎప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలి ఖచ్చితంగా ఏడ్చేదాన్ని. ఈసారి మాత్రం మైండ్ ని బాగా ట్యూన్ చేసుకున్నా. తన ఎదుట మాత్రం అస్సలు ఏడనే ఆడకూడదని చెప్పి నేను అలా కాన్ఫిడెంట్ గా సెండ్ ఆఫ్ ఇస్తేనే కదా తను అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మంచిగా మనస్ఫూర్తిగా కంప్లీట్ చేస్తారు. ఈ మాత్రం సపోర్ట్ అయితే ఇలాంటి టైంలో చాలా చాలా అవసరం అని అనుకుంటున్నాను. నేను తన కోసం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో తను కూడా నా కోసం అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ పిల్లలతో నేను ఎంత ఇబ్బంది పడతానా అని చెప్పి మా పిల్లలిద్దరికి కూడా మైండ్ ట్యూన్ చేస్తున్నారు. అమ్మ మాట వినాలి, అమ్మ చెప్పినట్లే చేయాలి, బాగా చదువుకోవాలి అని చెప్పి. చూద్దాం వాళ్ళు వాళ్ళ నాన్న మాటలు ఎంతవరకు తీసుకుంటారో, ఎంతవరకు వింటారో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మా వాడికైతే స్పెషల్ ట్రైనింగ్ అవుతుంది. బుజ్జగించినట్టు బుజ్జగించి మా వారైతే మంచిగా చెప్తున్నారు. మా వాడి మొహం చూస్తే అసలు వీడు అల్లరి కూడా చేస్తాడా అనిపించేటట్టు ఉంది కదా. అల్లరి అంటే అల్లరి పెద్దగా ఏం ఉండదు, కానీ స్పెషల్లీ టీవీ ఆన్ చేయమండం కానీ, గ్యాడ్జెట్స్ అడగడం కానీ ఇలాంటివి చేస్తే చాలు అసలు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది నాకు. అలాగా ఆ విషయంలో మాత్రం వాళ్ళ నాన్న అయితే చాలానే స్ట్రిక్ట్ అని చెప్పుకోవాలి. గ్యాడ్జెట్స్ విషయంలో మాత్రం మా వారు కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు అనుకోండి. చిన్నప్పుడు నేను ఎంత పిరికిదానంటే ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ కి వెళ్ళమంటేనే వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఇలాంటి దేశంలో ఉండాల్సి వస్తుంది ఒక్కదాన్నే. పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా ఎలాగైనా మారుస్తాయి అన్న దానికి ఇదే ఎగ్జాంపుల్. సర్లేండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.